జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన మేనేజర్ రామిశెట్టి యొక్క. అయితే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ మండే ఎండల్లో మనం తీసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఏంటో వంచక మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వంచక. సో అక్క, ఎండాకాలము సో ఎంత అంటే 47-50 డిగ్రీస్ వరకు కూడా ఎండలు భయంకరంగా ఉన్నాయి. అసలు బయటకు వెళ్ళడం కాదు, రూమ్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే ఆ ఏసీలో నుంచి బయటకు వచ్చామంటే చాలు అయిపోతుంది, అసలు మండిపోతున్నాం. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మరి ఒకప్పుడు ఏసీలు లేవు, ఏం లేవు, ఎలా అయినా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఇంత మండే ఎండల్లో కూడా మనం ఎక్కడున్నా సరే మనకి మాత్రం చల్లగా కూల్గా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన స్పెషల్ రెమెడీస్ ఏంటక్క? ఎండాకాలంలో ఎలాగ మనం చల్లగా ఉండొచ్చు? ఒకప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు ఏసీస్ కూలర్స్ అవి ఉండేవి కాదు కదా, అప్పుడు ఎలాగా అందరూ బాగుండేవాళ్ళు, అప్పుడు ఎండలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కంటే కాస్త మనం వేరే ఆంధ్ర అటు సైడ్ వెళ్తే కాస్త వేడి ఎక్కువే ఉంటుంది. ఇంకా సముద్ర ప్రాంతాలకు వెళ్తే ఇంకా ఎక్కువ చెమట అది ఎక్కువ పట్టేస్తుంటుంది, హ్యూమిడ్గా ఉంటుంది. అయితే అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు మనము ఎయిర్ కండిషన్ ఉంది కదా మనకి, ఎయిర్ కండిషన్స్ తోటి మనం చల్లగా చేసేసుకుంటాం. బట్ దానివల్ల ఏంటంటే వాతావరణంలో మనం గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నాం, వాతావరణంలో బోల్డంతా మార్పు కూడా వచ్చింది. ఓజోన్ లేయర్స్ ఇవన్నీ వీటి మీద చాలా స్టడీ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి ఓజోన్ లేయర్స్ కూడా. సో దానివల్ల ఏంటంటే వాతావరణంలో జరిగే ఏ ఒక్క మార్పు అయినా కానీ మనకి ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ మనకి పడుతుంది. పాతకాలంలో ఎక్కువగా ఇంటి చుట్టూరు మొక్కలు ఉండేవి, ఇంటి చుట్టూరు ఏదో ఒక రకమైన పెద్ద పెద్ద వృక్షాలు, మొక్కలు, వేప చెట్లు అని, మామిడి చెట్లు ఇలా అన్నీ ఉండేవి కాబట్టి మనకు అంత వేడి పెద్ద అనిపించేది కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేసి మనం మొక్కలు పెంచుకోము ఎక్కువ. సో అన్నీ మల్టిపుల్ మిక్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి. అయినా కానీ వేడిని తట్టుకోవడానికి అప్పుడు న్యాచురల్ పద్ధతులన్నీ ఉపయోగించేవాళ్ళు కదా. మనకు తెలుసు, చూస్తే బాటిల్కి చక్కగా ఒక బట్ట తడిపేసి చుట్టేసి ఆ నీళ్ళే తాగేవాళ్ళు, లేదా కుండలో నీళ్ళు, మట్టి కుండలోనే మంచినీళ్ళు తాగేవాళ్ళు. అది ఇంటికి చుట్టూరు వట్టివేరు చేపలు కట్టేసి అవి తడుపుతూనే ఉండాలన్నమాట. ఒక మగ్తో వాటర్ తీసుకొని ఏ కిటికీకి మంచిగా మన మెయిన్ డోర్స్కి గట్ట వట్టివేరు చేపలు ఇలా పొడుగ్గా కట్టేసి ఒక మంచి స్మెల్, ఒకటి మట్టి వాసన వచ్చేది. ఎలా రూమ్ అంతా, ఇల్లు అంతా చల్లగా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అవన్నీ మనం చేయట్లేదు. ఒకటి టైం టేకింగ్, వాటర్ స్కేర్సిటీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నిటిని మనము ఏంటంటే కంప్లీట్గా కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏసీస్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా ఆఫీస్లో దాదాపుగా అంతే ఉంటుంది. అయితే పడుకునేటప్పుడు ఓకే ఏసీ వేసుకుంటున్నామంటే ఒక అర్థము. బయట పడుకునే వాళ్ళం ఇంతకుముందు, ఆ బయట పడుకునే ఆప్షన్స్ కూడా ఈ మధ్య లేవు. అవి కూడా మర్చిపోయాం మనము. ఏసీని కంట్రోల్ చేయాలి, ఇంట్లో పవర్ సేవ్ చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు బయట పడుకునే ఆప్షన్ ఉంటే హ్యాపీగా నిద్రపోవచ్చు, అది ఒక ఆప్షన్. ఇవన్నీ కాకుండా ఏంటంటే మనం పాత పద్ధతిలోకి వెళ్తే ఇంటిని మ్యాక్సిమం ఈ వట్టివేరు చేపలు అవి కొనుక్కొని చల్లగా చేయగలిగితే చేయవచ్చు. ఇది నార్మల్గా బయట నుంచి. లోపల మన బాడీ కూడా బాగుండాలి, చల్లగా ఉండాలి అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలి ఎండాకాలము అంతా అనుకుంటే, మనకు తెలిసిన బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో, మన బటర్ మిల్క్ అని, నిమ్మకాయ నీళ్ళు, సబ్జా గింజలు, ఇవన్నీ మనం తెలిసిందే కదా రెగ్యులర్గా. అయితే మనం వీటి మట్టికే రెస్ట్రిక్ట్ అయి ఉందాం. ఇప్పుడు ఏవైతే చెప్పానో బార్లీ నీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, సబ్జా గింజలు, ఇవన్నీ మనము వీటిని యూజ్ చేసుకుంటూ వెళ్ళడం. ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చేవి సాఫ్ట్ డ్రింక్స్. ఇక పేర్లు అయితే చెప్పం కానీ చాలా ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్ కదా. మన షాప్లోకి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కొని తాగేస్తూ ఉంటాము. అప్పటికప్పుడు దాని రిలీఫ్ ఉంటుంది జస్ట్ ఇన్స్టెంట్గా. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు దాహం వేస్తూ ఉంటుంది. దానివల్ల ఒకటి మీకు షుగర్ లెవెల్స్ అవన్నీ స్పైక్స్ ఉంటాయి, దాహం తీరదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కొబ్బరి బొండ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు. సో ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకొని ఇంట్లో కూడా ఏం చేస్తామంటే, ఎండాకాలం అంతట్లో మనం చేయగదగ్గ చిన్న పని, ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కూడా కుండలో నీళ్ళు
తాగడానికి మనం కుండలోనే తాగుతాం. కానీ ట్రై చేద్దాం. కుండల్లో అందరికీ ఇష్టం ఉండట్లేదు అక్క. అదో మట్టి వాసన యాక్చువల్గా చాలా బాగుంటుంది. చాలా మంది కుండల్లో మట్టి వాసన వస్తున్నాయని కూడా తాగట్లేదు. రీసెంట్గానే కొంతమందిని చూసా. ఎందుకు చాలా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. మనం ఏది ఫోర్స్ చేయకూడదు, చెప్పడం వరకే. అయితే ఈ తాగే నీళ్ళల్లో ఏం చేస్తారు అంటే మనకి వట్టివేరు ఉంటుంది కదా, వట్టివేరు ఇప్పటిదాకా చెప్పాను ఇలాగా ఇంటికి మొత్తం. అయితే వట్టివేరు తోటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఇల్లుని చల్లబరచడమే కాకుండా ఆ నీళ్ళలో, తాగే నీళ్ళలో మనం కొంచెం వట్టివేరు, ఇది వట్టివేరు కదా తెలుసు అందరికీ, మనకి ఆర్గానిక్ షాప్స్లో కానీ ఆయుర్వేద షాప్స్లో ఎక్కడైనా దొరికేస్తుంది వట్టివేరు. ఈ వట్టివేరుని ఏం చేస్తారంటే ఈ ఒక లీటర్ నీళ్ళల్లో ఒక 4-5 రెబ్బలు ఇలా ఇంతే తీసుకొని మీరు ఆ వాటర్లో వేసేసి ఒక 2-3 అవర్స్ అలా వదిలేసేయండి. దాని తర్వాత అది తాగడానికి చూడండి. అదే ఏంటో ఇది కంటిన్యూస్గా ఎండాకాలం మొత్తం ఇలా చేయడానికి ట్రై చేయండి. మామూలుగా ఒక పెద్ద కుండలో మీరు వేసేయాలంటే ఈ మాత్రం సరిపోతుంది అనమాట. అది వేసేసి ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ నీళ్ళు తాగడానికి ట్రై చేయండి ఈ సమ్మర్ మొత్తం. అయితే ఆ వట్టివేరు వేసినప్పుడు వేర్లు గొంతుకు అడ్డుకుంటాయి, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఆప్షన్, ఒక చక్కటి కాటన్ క్లాత్లో ఆ వట్టివేరుని చుట్టేసి అది మీరు తాగే నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళు మొత్తం డే అంతా తాగుతూ ఉండండి. అయితే ఇప్పుడు మన కంట్రీలో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనవచ్చు దీన్ని. ఈ మధ్యకాలంలో డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ ఫారిన్ కంట్రీస్, వేరే వేరే దేశాల నుంచి మనకు వచ్చిన ఒక కాన్సెప్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటారు అనమాట. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని వాళ్ళు ఏం చేస్తారు, ఒక జార్లో నీళ్ళు తీసుకుని అందులో రకరకాలు వేస్తూ ఉంటారు. ఏంటి, నారింజకాయ, పుదీనా, ఇదేనా, ఇవన్నీ వాళ్ళ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. అయితే మన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటి, నిమ్మకాయ నీళ్ళు, ఇలా వట్టివేరు వేసిన నీళ్ళు, తర్వాత సబ్జా గింజలు వేసిన నీళ్ళు, ఓన్లీ పుదీనా వేసిన నీళ్ళు, లేదా జీలకర్ర, ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ మనకి. అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం, మన కల్చర్ ప్రకారం మనకి తెలిసిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇవన్నమాట. సో ఇవి తాగడం వల్ల ఎంతో, అంటే మీరు వేరే వేరే ఎవరెవరైతే చెప్తున్నారో ఈ కీరా ఇవన్నీ వేసి తాగాలి, దానివల్ల ఉండొచ్చు బెనిఫిట్స్. కాకపోతే దానికంటే 100 రెట్లు ఎక్కువ బెనిఫిట్స్ ఈ వట్టివేరు, ఈ నిమ్మకాయ, సబ్జా గింజలు ఇవన్నీ వేసి తాగడం వల్ల మనకి చాలా చాలా ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ వట్టివేరు నీళ్ళు ఏవైతే ఉన్నాయో తలకి, ఎవరికైతే హెడ్లో కొంతమందికి కొంచెం డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ కూడా డ్రైగా ఉంటుంది, కానీ తలలో ఎక్కువ దురద అనిపిస్తూ ఉంటుంది, చెమట వాసన వస్తూ ఉంటుంది అన్న ఎండాకాలంలో వట్టివేరు కొంచెం ఎక్కువ తీసుకొని ఒక మగ్గు వాటర్లో వదిలేసి ఆ నీళ్ళతోటి తలని వాష్ చేసుకుంటే మీ తలలో నుంచి వచ్చే చెమట వాసన అవి రాకుండా ఉంటుంది. అలాగే మీరు ఈ వట్టివేరు నానబెట్టిన నీళ్ళని చిన్న స్ప్రే బాటిల్లో వేసి మీరు ఎండలో నుంచి ఇంటికి రాగానే దాంతో ముఖం అంతా స్ప్రే చేసుకుంటే అది మనం యూజ్ చేసే స్కిన్ టోనర్స్ అంట. ఇది వన్ ఆఫ్ ద న్యాచురల్ స్కిన్ టోనర్స్ అనమాట. సో ఇవన్నీ ఎండాకాలంలో బయట నుంచి ఇంటికి రాగానే స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి కదా, దాంతో వట్టివేరు వాటర్ స్ప్రే చేసుకోండి. ఎంత కూల్గా, ఎంత మంచి టోనర్ అంటే మీకు ట్యాన్ అలాంటివి ఏమైనా ఉన్నా దాని తర్వాత కాసేపటికి మళ్ళీ అదే నీళ్ళల్లో కాస్త దూది ముంచేసి ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటే మీకున్న ట్యాన్ సమస్యలు అన్నీ పోతాయి అన్నమాట. సో మనకి అందుబాటులో ఉన్న, మనకు తెలిసిన, మన భారతదేశంలో దొరికే ఒక మంచి హర్బ్ అనొచ్చు దీన్ని. దీనివల్ల ఎన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి రెమెడీస్ మనం చేసుకుంటే మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాలుగా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈ మండే ఎండల్లో కూడా మనల్ని చల్లగా కూల్ చేసుకునే అద్భుతమైన రెమెడీస్, ముఖ్యంగా వట్టివేర్లు అంటే ఎంత కీలక పాత్ర పోషిస్తాయి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ వంశిక. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది మనల్ని మనం చల్లగా హ్యాపీగా ఉంచుకోవడానికి. ఎప్పుడైతే మనం కూల్గా ఉంటామో ఆటోమేటిక్గా అన్ని పనులు చక్కగా అయిపోతాయి. మరి అలా ఈ ఎండల్లో కూడా పరాకులు లేకుండా కూల్గా ఉండడం కోసం వంశిక బ్యూటిఫుల్ రెమెడీస్ అందించేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్తే.